సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం రమేష్ గారు, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం రావడానికి అయ్యన్న పాత్రుడు గారు చేసిన వ్యాఖ్యలు అన్నారు కదా, నాకు తెలియదు, నేను ఈ రోజు పేపర్లో చెప్తున్నాను వినండి. ఒక్క నిమిషం. నర్సీపట్నం వద్ద వైద్య కళాశాలకు సంబంధించి అనకాపల్లి నేను అడ్డుపట్టలేదు సార్, ఒక క్లారిటీ అడుగుతున్నాను, మీరే చెప్పండి. నర్సీపట్నం వద్ద వైద్య కళాశాలకు సంబంధించి అనకాపల్లి గవర్పాలెనికి చెందిన పెంటకోట సాయి కుమార్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా ఈ నెల 6న కేంద్ర ప్రభుత్వంలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి సమాచారం వచ్చింది. మన రాష్ట్రం నుంచి 7 కళాశాలలకు దరఖాస్తులు రాగా పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నాలకు మాత్రమే ఆమోదం ఉందని, ఏలూరు, విజయనగరం, మార్కాపురం, పులివెందుల కళాశాలలకు ఆమోదం పొందలేదని అందులో వెల్లడించారు. ఆమోదం పొందిన వాటికి నిధుల కేటాయింపు వివరాలను ఆ సమాచారంలో పొందుపరిచారు. నర్సీపట్నం వద్ద కళాశాలకు సంబంధించి కేంద్రం వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదన్నది సహ చట్టం సమాచారంతో తేటతెల్లమైంది. నర్సీపట్నం వద్ద వైద్య కళాశాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని సభాపతి అయ్యన్న పాత్రుడు ఇప్పటికే పలుమార్లు చెప్పారు. కేంద్రం అనుమతి లేకుంటే మెడికల్ సీట్లు ఇచ్చే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ తోటి సహా జీవోని చూపిస్తూ క్లియర్ గా చెప్పారు. అసలు ఆ జీవో ఎక్కడ ఉందో చూపించమని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు అడగడం జరిగింది. అలాగా సార్, జీవో ఎక్కడ చూపించమని అడిగాడు ఆయన. సురేష్ గారు నన్ను అడిగారు, నేను సమాధానం చెప్తున్నా. మధ్యలో మీకెందుకు? సురేష్ గారు నన్ను అడిగారు, నేను సమాధానం చెప్తున్నా. ఒక్క నిమిషం, ఆయన ఆగారు మీకు. ఒక్క నిమిషం రమేష్ గారు ఆగండి. జీవో 204 ఎవరు రిలీజ్ చేసింది? అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రిలీజ్ చేసిన జీవో. కేంద్ర ప్రభుత్వం అక్కడ అనుమతి లేదు కదా సార్. ఫండ్స్ రిలీజ్ కోసం ఒకేసారి అన్ని ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ వచ్చినాయి. 17 వీళ్ళే చెప్తున్నారు. 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ వచ్చిన మాట వాస్తవం అని చెప్పి వీళ్ళే చెప్తున్నారు. ఈ రోజు అనుమతి లేదని చెప్పి మళ్ళీ సమాచారం చట్టం ప్రకారం వాళ్ళు చెప్పడం మీరు చెప్పడం కాదు కదా సార్. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు చెప్పడం వీరు చెప్పడం కాదు. సమాచార హక్కు చట్టం కింద క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం కదా ఇది కదా మనకి బేస్. మీరు అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడారని దాని గురించి నేను చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం ప్రకారం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ కాలేజెస్ 2025-26కి షెడ్యూల్లో పెట్టుకుని ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ టైంలో పర్మిషన్స్ కోసం ఇచ్చేసుకుంటారు. ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ కోసం వాటి కోసం జీవో రిలీజ్ చేసి వీళ్ళే చెప్పారు క్లియర్ గా. అక్కడ మీరు సభాపతి అయ్యన్న పాత్రుడు గారిని కోట్ చేశారు కాబట్టి ఆయన కోట్ చేసిన దాన్ని ఆయన దేన్ని బేస్ చేసుకుని మాట్లాడుంటారనే దాన్ని నేను ఇక్కడ చదివాను. అది కూడా అక్కడ కాలేజ్ లేదు, ఏమీ లేదు. అక్కడ అసలు ఎటువంటి నిర్మాణాలు లేవని కాలేజ్ లేదంటే పర్మిషన్ లేదు. అవును, పర్మిషన్ లేకుండా కడుతున్నారన్న ఉద్దేశం. 17 మెడికల్ కాలేజెస్ కి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది, అది క్లియర్. వీళ్ళే మరి ఇక్కడ నేను చదివింది ప్రముఖ దినపత్రికలోదే, ఏదో ఎక్కడో నేను చూసి చదివింది కాదు. ఈనాడు పత్రికలోదే నేను చదివింది. ఇప్పుడు సార్ ఈనాడు పత్రికలో ఏదైనా రాస్తారు, అలాగా సార్ పేరు. ఇప్పుడు సమాచార హక్కు చట్టం కింద కాదండి, ఏది పడితే సమాచార హక్కు చట్టం కింద పలానా వ్యక్తి నర్సీపట్నానికి చెందినటువంటి వ్యక్తి అప్లై చేశాడు. ఈ నెల 6వ తారీఖు సెప్టెంబర్ 6వ తారీఖు సమాధానం వచ్చిందంటే మేము క్లియర్ గా చూపించాం కదా. కన్స్ట్రక్షన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అట్ మాకవరం విలేజ్ నర్సీపట్నం క్లియర్ గా ఎంత ఫండ్స్, నాబార్డ్ నుంచి ఎంత ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎంత, సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎంత అనేది ఆ జీవోలో క్లియర్ గా ఉంది. ఎందుకు జీవో రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో? పర్మిషన్స్ కోసమే కదా, కన్స్ట్రక్షన్ కోసమే కదా. లేకపోతే అంత పెద్ద కాలేజ్ అక్కడ ఎందుకు నిర్మిస్తున్నారు? రైట్. ఇక్కడ సభాపతి అయ్యన్న పాత్రుడు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను చూసింది మీకు అక్కడ మీ ముందు పెట్టాను. సరే అదేంటనేది అది అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ అట్లా ఉంటుందేమో తెలియదు. ప్రొసీజర్ లో షెడ్యూల్ ప్రకారం 3 years లో కంప్లీట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాదండి, ఆ 3 years లో 17 మెడికల్ కాలేజ్ కంప్లీట్ అవ్వాలని. ఇప్పుడు అట్లాంటి వెసులుబాటు ఉంటే అట్లాగే చెప్పొచ్చు కదా. మరి ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, ఓ పక్కనే ఆయన స్పీకర్ గా ఇప్పుడు ఉన్నాడు. ఆయన పచ్చి అబద్ధాలు చెప్పారు, ప్రజలు తప్పుదారి పట్టించారు.
ఇప్పుడు నేనేదైతే చదివానో అలా ఇన్ఫర్మేషన్ ఆయన చెప్పాడు. ఆయన జీవో లేదు, అక్కడ కాలేజ్ లేదన్నాడు. అక్కడ ఎటువంటి నిర్మాణాలు అసలు లేవు అన్నాడు ఆయన. జీవో లేదు, అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరగలేదన్నారు. మీరు చూసారా లేదా వీడియో? నేను మీకు కావాలంటే వీడియో కూడా చూపిస్తాను. పర్మిషన్ అయితే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ అయితే లేదనేది అయితే ఇప్పుడు తేడతెల్లం అవుతుంది. రైట్ సార్. మరి ఇప్పుడు 10 కాలేజెస్ పీపీపీ మోడల్ ఎలా ఇస్తారు వీళ్ళు? ఎటువంటి పర్మిషన్స్ లేని కాలేజెస్ కి పీపీపీ మోడల్లో ఎలా ఇస్తారు వీళ్ళు? చెప్పండి సార్. వాళ్ళే చెప్పాలి. మీ దగ్గర కూడా ఆ విషయం సబ్జెక్ట్ ఇప్పుడు తెలుగుదేశం అధికార ప్రతినిధి గారిని చెప్పానండి. పీపీపీ మోడల్లో ఈ కాలేజీని పర్మిషన్ లేని కాలేజీని ఎలా ఇస్తారు వీళ్ళు? ఏం సార్ శ్రీనివాసరావు గారు? రేపు సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు దేనికి కడుతున్నారు? మీరు ఆ రోజు విశాఖపట్నం మీద బోడిగుండు చేశారు. దేనికి కడుతున్నారంటే తలా ఒక రోజు ఒక మాట చెప్పింది, జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు. దేనికి ఉపయోగిస్తారంటే ఇంతవరకు చెప్పలా. దేనికి కట్టుకుంటారు మీరు? ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు ఈ 10 మెడికల్ కాలేజీల లిస్ట్ లో ఇది కూడా ఉందా? ఉందండి. రైట్ సార్. సురేష్ గారు రమేష్ గారు చెప్పండి. ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఎలా ఉంటుందంటే సార్ ప్రొసెసరు, మనం కన్స్ట్రక్షన్స్ అన్ని జరుగుతూ ఉండి చూపించిన తర్వాత వాళ్ళు అవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కట్టేశారు. సాటిస్ఫై అయిన తర్వాత ఒక్కోటి శాంక్షన్ చేసుకుంటూ వస్తారండి వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం. ఈ రోజున పులివెందుల కాలేజీకి ఫస్ట్ ఫేజ్ లో 50 మెడికల్ సీట్స్ మాత్రమే శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఆ తర్వాత సెకండ్ ఇయర్ కి థర్డ్ ఇయర్ కి ఆ రకంగా మెడికల్ సీట్స్ పెంచుకుంటా మనం ఎస్టాబ్లిష్మెంట్ అనేది కాలేజ్ ఒక్క 1 year లో కట్టేస్తే అయిపోదండి. మెడికల్ కాలేజ్ ఎప్పుడు కూడా 5 to 7 years మెడికల్ కాలేజ్ యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్ రూపం రావాలంటే 5 ఏళ్ల నుంచి 7 ఏళ్లు పడుతుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక మెడికల్ కాలేజ్ కంప్లీట్ కావడానికి. ఈ రోజున అలాగే మెడికల్ కాలేజ్ అన్ని కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వాళ్ళందరూ కూడా అలాగే కంప్లీట్ చేశారు. వాళ్ళకి అలాగే సీట్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేట్ పరం చేయడానికి కేవలం మీరు ఇప్పుడు చెప్తున్నారు 33 ఇప్పుడు అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఆయన 33 ఏళ్ల పాటు వీళ్ళు లీజ్ కి ఇచ్చేస్తే ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి వస్తాయని చెప్తారు. ఆ జీవోలో మీరు చూసారు లేదో 33 years ప్లస్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ 33 years అంటే 66 ఏళ్ల పాటు వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడెక్కడో దాకా ఎందుకు సార్? హైదరాబాద్ లో అపోలో హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మేము ఈ వైద్య సేవల్ని పేద ప్రజలకు ఉచితంగా అందిస్తామని చెప్పి గవర్నమెంట్ నుంచి వాళ్ళు ల్యాండ్ తీసుకున్నారు. ఈ రోజు అపోలో హాస్పిటల్ ఎక్కడన్నా సరే ఉచితంగా అందిస్తున్నారా? అందించకపోతే మాత్రం ఆ ల్యాండ్ను గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటుందా? ప్రభుత్వం ఒకసారి అలాట్ చేసిన తర్వాత ప్రైవేట్ పరం అయిపోయిన తర్వాత వాటిల్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం, ఆ లీజు పీరియడ్ అయిన తర్వాత 33 సంవత్సరాల పాటు ఈ కాలేజ్ నిర్మాణం పూర్తయి మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తారు అనేది ఎలా ఉంది సార్? అక్కడ ఇప్పుడు ఇచ్చిన జీవోలోనే మరో 33 ఏళ్ళు కూడా పెంచడానికి వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చారు. మరి ఎంత దుర్మార్గంగా వీళ్ళందరూ కూడా ఈ మెడికల్ కాలేజెస్ ని దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సన్నాగం పొందుతున్నారు అనేది అందరికీ తెలుసు. అలాగే ఇంకో విషయం కూడా నేను చూశాను సార్. అది 33 + 33 అనదర్ 33 అనేది అది కూడా కండిషన్ ఉంది. ప్రొరగేటరీ బేసిస్ మీద ఇస్తామని చెప్పేసి మరి అది ఏ రకమైన బేసిస్ అనేది అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవుతారా, వాళ్ళు ఏం సాటిస్ఫై చేయాలని చూడాలి సార్. ఎక్కువ సమయం లేదు ప్లీజ్. ఇంకొక చిన్న విషయం సార్, ఏం లేదు, ఆయన ఆ జయచంద్రారెడ్డి గారి గురించి మా పార్టీలో వచ్చాడు, ద్వారకానాథ్ రెడ్డి గారిని గెలిపించడానికి పాపాల పెద్దిరెడ్డి ఈ మాట్లాడటం జరిగింది. వీళ్ళకంటే పాపాలు చేసిన నాయకులు ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు గారు ఆ సబ్జెక్ట్ వద్దనుకున్నాం కదా సార్, వదిలేసేయండి. ఆయన స్టార్ట్ చేసిన కాసేపటికి నేను రైట్ సార్. బాబురు గారు జాయిన్ అయ్యారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. బాబురు గారు